ఈసారి ఇప్పటి నుంచి ప్రతి సినిమాకి వినపడతాయి కావచ్చు. సెంటిమెంట్ తోటి చిన్న బాబు సెంటిమెంట్ తోటి వస్తున్నాడు. ఖచ్చితంగా అది సెట్ అవుతున్నది. సక్సెస్ కొట్టేసాడు మళ్ళీ బాలయ్య బాబు. మనం అనుకున్నట్టుగా ట్రైలర్ లా హీరోయిన్ పిరమికల్ కొట్టేసిన అది ఒక రొమాంటిక్ యాంగిల్ చిన్నగా మంచిగా కనపడింది. మలైపోతాడు బాలయ్య బాబు. అలాగే ఆ దబిడి సాంగ్ ఎంత ట్రోల్ చేసిర్రో అంత ట్రోల్ లేదల్లా కట్ చేసిండు మంచిగా. ఒకటే స్టెప్ తోటి చేసిండు అనమాట క్లిప్. డబుల్ టిప్ ఇచ్చేసేసి అది తీసేసిండు. చాలా బాగా అనిపించింది రొమాంటిక్ గా. నెక్స్ట్ బాలయ్య బాబా లుక్, బాలయ్య బాబా డైలాగులు, బాలయ్య బాబా ఎలివేషన్స్ సూపర్ అనిపిస్తాయి. దానికి తగ్గట్టుగా తమ్ముడు ఖచ్చితంగా బాలయ్య బాబుని చూస్తే మ్యాన్ షనాజున్ తాగినంత కిక్ వస్తుంది కావచ్చు తమ్ముడికి. నీలాగే అంత బీజం ఇచ్చింది అనమాట. ఖతర్నాక్ అనిపించేసింది. ఇక నీటి కోసం అక్కడ ఎంపీ ప్రజలు పడే బాధలని ఈ సినిమాలో చూపించాడు. ఒక ఇంజనీర్ చేస్తే ఎలా ఉంటది, ఆ కలెక్టర్ చేయలేని పని ఇంజనీర్ చేయగలడా అని చెప్పేసి ఒక కలెక్టర్ కూడా ఎంక్వైరీ చేసి ఆ ఇంజనీర్ ని ఆ ప్రాంతానికి వచ్చే విధంగా చేస్తానమాట. అది మంచి హైలైట్ పాయింట్ అనిపించింది. అలాగే విత్ ఫ్యామిలీ ఎమోషన్ ఉన్నది, మంచి డ్రామా ఉన్నది. చిన్న బాబుతోటి కానీ ప్రజ్ఞ ఉన్న సన్నివేశాలు కానీ చాలా బాగా అనిపిస్తాయి. కత్తి తీసుకొని వచ్చే ముందు ఆమె పట్టుకుంటూ వచ్చిన ఆడ పులి అని చెప్పేసి ఆమెకి ఒక ధైర్యం, ఆ సన్నివేశం మనకు చూపించిన అనమాట. మస్తు అనిపిస్తుంది. ఆ ఫోటోగ్రాఫర్ మారిండు అంటారు కదా, మారిన అయితే మాకేం కాలేదు. ఇంతకుముందు వేరే ఫోటోగ్రాఫర్ ఉండేవారు, ఇప్పుడు కొత్త ఆయన వచ్చేసారు కెమెరామెన్ అని చెప్పేసి. అయినా సరే విజువల్స్ అయితే చాలా అంటే చాలా వండర్గా ఉన్నాయి. మస్తు అనిపించేసింది. బాలయ్య రెండు లుక్లో కనబడు, రెండు లుక్లో ఖతర్నాక్ అనిపించేసింది. కృష్ణ అయితే అదిరిపోతే అసలు మనం ఊహించలేము. ఆ పాప ట్రైలర్లో కనబడ్డ పాప కూతురు అనుకుంటాము, కానీ ఆమె వేరే అన్నాడు. ఆ పాప వేరే. అసలు ట్విస్ట్ ఏందో సినిమాలు చూడండి, మస్తు అనిపించేసి. అలాగే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉన్నాయి, అవి బాగా అనిపించేస్తాయి. ఇక దబిడి అయితే సినిమాకి హైలైట్ అనుకోవాలి. రచ్చ ఎంత ట్రోల్ చేసారో అంత హైప్ వచ్చేసింది సినిమాకి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకెవరున్నారు విలన్ క్యారెక్టర్ గా బాబీ డియోల్. ఇగో అప్పుడు మనము RRR ఇప్పుడు BBB బాలయ్య బాబు బోయపాటి కాదు, బాబీ అండ్ బాబీ డియోల్ వీళ్ళ కాంబినేషన్ బాగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఇంకా బాబీ డియోల్ ఇంకా యూజ్ చేసుకుంటే బాగుండు అనిపించింది. కొంచెం తక్కువనే అనిపించింది బాబీ డియోల్, ఎందుకంటే అక్కడ బాలయ్య బాబుకే హైప్ ఎక్కువ వచ్చేసింది. బాబీ డియోల్ ఇంకొంచెం పెడితే బాగుండు, ఇంకా ఆయనలో ఇంకా క్రిమినాలిటీ చూపిస్తే బాగుండు అనిపించింది. అలాగే కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి. నాకు దుష్మన్లు తక్కువ, ప్రేమించే వాళ్ళు ఎక్కువ, ఫ్యాన్స్ ఎక్కువ అని చెప్పేసి మస్తు అనిపించింది ఆ డైలాగులు. బీజం కొట్టిన ఆ టైంలో వచ్చే బీజం అయితే మస్తు ఉంటుంది. ఇక ట్రైలర్లో వచ్చిన డైలాగులు అయితే ఇక థియేటర్లో ఇంకా రచ్చనమాట. ఒకటి ఉంది కదా, మీరు చదువులో మాస్టర్ చేసి ఉంటారు, నేను చంపడంలో మాస్టర్ చేశానని. ఖతర్నాక్ అనిపించేస్తుంది. సూపర్ అంటే సూపర్. ప్రతి డైలాగ్ కరెక్ట్గా అది బీజం ఎంత పడాలో అంత కొట్టిండు. నిజంగా తమ్ముడు లేకపోతే ఆ హైప్ తగ్గేదేమో అనే ఫీలింగ్ కలిగింది. అలాగే నాగవంశీ గారు మీరు ఆ దబిడి సాంగ్ ఇచ్చిన ఆన్సర్ ఎలా ఉందో మాకైతే తెలియదు, కానీ క్లియర్గా అయితే ఆ షాట్ కట్ చేశారు. కట్ చేయకపోతే ఇంకా కొంచెం వల్గారిటీ పెరిగేదేమో. చాలా నీట్గా అనిపించింది. ఇది ఫ్యామిలీతో చూసుకోవచ్చు, ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా ఉంది. అలాగే మైనింగ్ సంబంధించి ఉన్నది. అలాగే నీరు గురించి, ఒక ఊరికి గ్రామానికి నీరు లేకపోతే ఒక ఇంజనీర్ ఏం చేయగలడు, ఇంజనీర్ కూడా గట్స్ ఏంటి, కలెక్టర్ చేయలేని పని ఇంజనీర్ ఎలా చేయగలడు అనేది క్లియర్ కరెక్ట్గా చూపించారంట. దసరాకు కాదు సంక్రాంతికి అయితే మంచి సక్సెస్ పడ్డది. టైం బాగుంటే ఉగాది దాకా ఆడాలని నేను కోరుకుంటున్నాను. తెలుగు సినిమా ఈ మధ్య 3 సినిమాలు అయినాయి. కొంచెం రామ్ చరణ్ది అంతా ట్రోలర్స్ అటు ఇటు చేసి దాన్ని అలా పడుకోబెట్టినా కానీ ఇప్పుడున్న పరిస్థితిలో గేమ్ చేంజర్ మించి రామ్ చరణ్ బాలయ్య బాబు కొట్టేశాడు. ఇంకా ఎల్లుండి మరి వెంకీ మామ కాదు, ఈసారి వెంకీ బా అంటున్నాడు. మరి వెంకీ బాగా వస్తాడు అన్నాడు. మరి పెళ్ళన్న పక్క ప్రియలన్న ఒక పక్క వచ్చి ఆయన ఎంత రొమాన్స్ చేస్తాడు తెలియదు. సో అలా కాపుగా కూడా అంటే ఒక పోలీస్ గా కూడా రోల్ ఉంది కాబట్టి అది కూడా ఇంకా మరి బాలయ్య బాబుని మించి హిట్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా సంక్రాంతి మొగుడు ఎవరంటే జై బాలయ్య బాబు అని చెప్తా. ఇక సంక్రాంతి అల్లుడు అంటే ఎంకి మామ అనుకోవచ్చు, ఎందుకంటే బాగా వస్తున్నాడు కదా ఎంకి బా. మరి ఏం చేస్తారో చూద్దాం. సినిమా అయితే ఖచ్చితంగా ఎక్కడ ఏ మాత్రం తగ్గింది అనడానికి ఆప్షన్ అయితే లేదు. ఖచ్చితంగా బాలయ్య బాబు తెలుగు సినిమాగానే రిలీజ్ చేసిండు, తెలుగు సినిమాగానే 100% సక్సెస్ కొట్టేసిండు. జై బాలయ్య. ప్రతి షాట్ లో, ప్రతి ఎలివేషన్ లో, ప్రతి ట్విస్ట్ లో ఒకటి కనబడుతుంది మనకు. కోట వేస్తాడు అనమాట. ఇట్లా ఇలా ఉందనమాట. అడిలో అంటే మానవ మృగాల్ని తగలబెట్టడానికి మంట పెడతాడు, ఒంట్లో వేడి పుట్టనికి మానసనాలు చేసుకుంటాడు అనమాట. ఆ డైలాగ్ నాకు చెప్పడం అట్లాగే మస్తు అనిపించేస్తుంది. ఖతర్నాక్ ఉంది. జై బాలయ్య. దబిడి కొట్టండి, వెళ్ళండి, చూడండి. నిజంగా తమ్ముడికి దండాలు రా బాబు. తమను నువ్వు లేకపోతే సినిమాకి ఇంత హైప్ రాకపోయేది. నీ బీజియం వల్ల, బాలయ్య బాబు యాక్టింగ్ వల్ల, బాబీ డైరెక్షన్ వల్ల, బాబీ విలనిజం వల్ల సినిమా ఈరోజు ఆడ కూర్చున్నది. థ్యాంక్ యూ.